హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్యాని. మీకు ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ఫ్రాడ్ గురించి, ఆన్లైన్ ఏమంటారు స్కామ్స్టర్స్ గురించి, అంటే యాంప్లిఫైర్లు చేస్తామని ఇంత డబ్బులు తీసుకుని ఇలా చేయలేదు అలా చేయలేదు అని చెప్పాను. ఒక రాయచూరు అతనికి న్యాయం జరగాలని చెప్పాను. అతను న్యాయం జరిగింది భయ్య. అతను మొత్తం అమౌంట్ ఇచ్చేసాడు. పైగా ఆ కస్టమర్ కూడా అతని దగ్గర ఉన్న యాంప్లిఫైర్ రిటర్న్ చేసేసాడు. అక్కడ డీల్ క్లోజ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం అతను ఎవరైతే టెక్నీషియన్ ఉన్నాడో, ఎవరెవరికైతే డబ్బులు ఇవ్వాలో, యాంప్లిఫైర్లు ఇవ్వాల్సిన వాళ్ళు యాంప్లిఫైర్లు ఇచ్చారు. యాంప్లిఫైర్ వద్దనుకున్న వాళ్ళు డబ్బులు కూడా రిటర్న్ చేసేసారట. అండ్ చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యి అందరికీ సెటిల్ చేసేసాడని విన్నాను. చాలా కస్టమర్లు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్రతి కస్టమర్కి డబ్బులు అంది. దీన్ని బట్టి మనం చూస్తే అతను చీటర్ కాదు. కొన్ని అనివార్య కారణాల వల్ల అతను యాంప్లిఫైర్ ఏమంటారంటే టైంకి ఇవ్వలేకపోయి ఉండాలి, లేదంటే ఇంకేదైనా రీజన్తో అయి ఉండాలి. కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం టచ్లో ఉండాలి అన్నమాట. ఎవరికైనా సరే, ఏ టెక్నీషియన్కైనా నేను చెప్పేది ఏంటంటే మనకు అంత ఈజీగా అవ్వదు. ఒకసారి యాంప్లిఫైర్ ఆర్డర్ తీసుకున్నామంటే మనకి ఒక్కొక్కసారి 15 రోజులు పడుతుంది, 20 రోజులు పడుతుంది. సో ఆ కస్టమర్ ఏమైనా ఫోన్ చేస్తే ఎత్తడానికి ట్రై చేయండి. ఇది నా రిక్వెస్ట్ అండి, ఆర్డర్ కాదు. ఎందుకంటే నేను చాలా లేట్గా చేస్తున్నాను ఈ మధ్య యాంప్లిఫైర్స్. కస్టమర్స్ కూడా విసిగిపోతున్నారు. కానీ వాళ్ళ ఫోన్లు అటెండ్ అయ్యి మనం కరెక్ట్ అయిన స్టాక్ చెప్పుకుంటే మనకి ఇవ్వాల్సిన టైం ఇస్తున్నారు. నాకైతే నా కస్టమర్లందరూ దేవుళ్ళే. వాళ్ళు నేను ఎప్పుడు ఇది భయ్యా ఎంత టైం పడుతుంది భయ్యా, అంత టైం పడుతుంది అంటే ఓకే భయ్యా చేయండి, బాగా రావాలి, అవుట్పుట్ బాగా వస్తే చాలు భయ్యా, మేము ఇంకేమనుకోమని ఆగుతున్నారు. సో ఎవరీ టెక్నీషియన్కి కూడా అలాంటి మంచి కస్టమర్ వస్తాడని నేను భావిస్తున్నాను. నేను ఇప్పుడు వీడియో పెట్టింది కూడా ఆ రాయచూర్ కస్టమర్కి మొత్తం అమౌంట్ వేస్తాడని ఆ టెక్నీషియన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఇప్పుడు మనం ఒకరిని నిందించి అతను డబ్బులు వేయట్లేదు ఇలాగా ఇది ఉంది అని చెప్పి మనం ఎలా చెప్పామో, అతను మొత్తం డబ్బులు పే చేసిన తర్వాత చేశాడు. అలాగే వేరే టెక్నీషియన్స్కి కూడా, వేరే కస్టమర్స్కి కూడా అతను డబ్బులు పే చేశాడు అనేది వీడియోలో మనం పెట్టాలి. ఎందుకంటే అతను ఇంకా మోసగాడిలాగే ఉండిపోతాడు. అతను ఏ కారణం చేత ఫస్ట్ ఇవ్వకపోయి ఉండాలి, కానీ ఇప్పుడైతే మొత్తం అందరికీ సెటిల్ చేశాడని విన్నాను. అలాగే అందరికీ ఫోన్ కాల్స్ వచ్చాయని విన్నాను. చాలా కస్టమర్లు నాకు ఫోన్ చేశారు, అన్న థ్యాంక్స్ అయిందని. నాకు కాదండి థ్యాంక్స్, ఆ టెక్నీషియన్కే ఫోన్ చేసి చెప్పండి థ్యాంక్స్ అండి. అతన్ని శత్రువుగా భావించకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఐపీ పెట్టడం నిమిషం పని అండి. అతను మీకు ఇవ్వకూడదు అని అనుకుంటే ఏం చేస్తారు? అతను ఐపీ పెట్టి తిరిగితే ఎవడేం చేస్తాడు చెప్పండి? అతను మొత్తం అందరికీ సెటిల్ చేశాడు. ఇది చాలా మంచి ఆలోచన, చాలా మంచి పని చేశారు అతను. సో అందుకే నేను నా తరపున సారీ చెప్తున్నాను ఒకవేళ అతను హర్ట్ చేసి ఉంటే. అట్ ద సేమ్ టైం మీరు ఎవరైనా యాంప్లిఫైర్లు ఆర్డర్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఆచితూచి తీసుకోండి కస్టమర్స్. అంతేగాని ఆడ ఒక 2 రూపాయలు తగ్గించాడు, 3 రూపాయలు తగ్గించాడని కాదు. ఎవరైతే మీకు జెన్యూన్ అని అనిపిస్తే ఆడ దగ్గర చేయించుకోండి. చాలామంది బాగా చేస్తున్నారు, చిన్న చితకా వాళ్ళు కూడా చేస్తున్నారు చాలా బాగా. ఈ మధ్యకాలంలో నేను చాలామంది కొత్త యూట్యూబ్ ఛానల్స్ కూడా చూస్తున్నాను. వాళ్ళు కింద పైన పడుతున్నారు, వాళ్ళకి కస్టమర్స్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో కస్టమర్స్ కనుక ఒకసారి ఆలోచించి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలాగా వాళ్ళు బాగా చేస్తే బాగుంటుంది, టెక్నీషియన్స్తో డిస్కస్ చేయండి. ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే మీరు మీకు తెలిసింది చెప్పండి. వాళ్ళు అవన్నీ సీక్రెట్గా భావిస్తే నేనేం చేయలేను. కానీ చాలామంది కస్టమర్స్ కోసం వెయిటింగ్ అనమాట, టెక్నీషియన్స్. కొద్దిగా వాళ్ళని కూడా ఒకసారి ఫోన్ కాంటాక్ట్ చేయండి. అండ్ ఎవరైనా సరే నేను మళ్ళీ చెప్తున్నాను, యాంప్లిఫైయర్ ఆర్డర్ ఇవ్వడం అంటే నాకు ఫోన్ చేసి నా మీద నమ్మకంతో, లేకపోతే నా మీద ఇష్టంతో ఫోన్ చేయడం కాదండి. 10 మందికి కాల్ చేయండి, 10 మంది దగ్గర ప్రైస్ ట్యాగ్స్ తీసుకోండి, 10 మంది దగ్గర వాటేజ్ గురించి తెలుసుకోండి, 10 మంది దగ్గర ఏ యాంప్లిఫైర్ ఇస్తున్నారు కనుక్కోండి. డిఎస్పీ యాంప్లిఫైర్, ఆస్ట్రా కిట్ యాంప్లిఫైర్, గీస్టార్ డిఎస్పీ కిట్టా, లేదంటే జెమ్టెక్ రిమోట్ కిట్టా, ఫ్యూటెక్ రిమోట్ కిట్టా, ఫ్యూటెక్లో బిగ్ డిస్ప్లేయా, జెమ్టెక్లో బిగ్ డిస్ప్లేయా, ఎలా వాడతారు, ఏంటి, ఏ బోర్డులు వాడుతున్నారు అన్నీ కనుక్కొని ఆరా తీసుకొని ఆ తర్వాత కస్టమర్స్ టెక్నీషియన్స్ దగ్గరికి వెళ్ళండి. అలాగే దాంట్లో మీకు ఎవరు జెన్యూన్గా అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అంతేగాని ఒకరికి నమ్మేసి ఆడికి ఇచ్చాక ఆడు యాంప్లిఫైర్ చేయకపోతే హ్యాండిల్ ఎత్తేసి భయ్య ఆడు మోసం చేశాడనమాట అత్తకండి. ఈ మధ్య కాల్స్ వస్తున్నాయి. అవతల టెక్నీషియన్కి ఎంత నాలెడ్జ్ ఉందో కూడా చూడట్లేదు. వాళ్ళకి యాంప్లిఫైర్ ఇచ్చి అన్న ఇది మొత్తం మాడిఫై చేసి మనం బాగా రావాలి, ఇలా చేస్తే వచ్చేస్తుంది భయ్యా. ఒక్కొక్క టెక్నీషియన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ ప్రకారంగా వాళ్ళు చేస్తారు.
ఆ స్టైల్ అందరికీ కుదరదు. ఆ స్టైల్ ఆ టెక్నీషియన్కే కుదురుతుంది అనమాట. ఆ టెక్నీషియన్కి బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాకుండా వేరే టెక్నీషియన్ తీసుకెళ్తే ఇది వేస్ట్ అంటారు. అలాగే అట్ ద సేమ్ టైం మీరు యాంప్లిఫైర్ చేయించుకున్న తర్వాత ఏదైనా యాంప్లిఫైర్ అనుకోకుండా, ఇప్పుడు నేను చేసిన యాంప్లిఫైర్ ఒక టెక్నీషియన్ దగ్గర, ఒక కస్టమర్ దగ్గర ఫెయిల్ అయింది. ప్లీజ్ వేరే టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళకండి. నేను రెడీగా ఉన్నాను నా యాంప్లిఫైర్ నేను సర్వీస్ చేయడానికి. అలాగే ఏ టెక్నీషియన్ దగ్గర అయితే చేయించుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, డబ్బులు సేవ్ అవుతాయి. అలా కాదని నా దగ్గర నుంచి ఇంకొక ఆడి దగ్గరికి వెళ్తే వాడు లోపల ఏవేవో చెప్తారు. ఎందుకంటే ఆడు బతకాలి కాబట్టి. ఎవరేవో కానీ ఎక్కడో ఉండరు. సో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ చేయండి. 1-2 సార్లు చెక్ చేయించుకోండి. వాళ్ళు ఏం చేస్తారో చేయించండి. అంతేగాని సింపుల్గా వీడి దగ్గర చేయించుకొని ఇంకోటి దగ్గర తీసుకెళ్ళి అక్కడ రిపేర్ చేయించి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొకటి దగ్గర తీసుకెళ్ళి ఇలా చేయడం వల్ల ఏంటంటే 4-5 చేతులు మారితే లోపల కాంపోనెంట్ లెవెల్స్లో కూడా దెబ్బతింటాయి. ఒకడు వైరింగ్ ఒక దగ్గర చేస్తాడు, ఒకడు వైరింగ్ ఇంకో దగ్గర చేస్తాడు, ఒకడు ఒక బోర్డు వేస్తాడు, ఒకడు ఒక బోర్డు వేస్తాడు. ఇది కరెక్ట్ కాదండి. వీడియోలు చేయడానికి ఏముంది, ఆడ యాంప్లిఫైర్ ఈ ప్రాబ్లం ఉంది, ఈడ యాంప్లిఫైర్ ఈ ప్రాబ్లం ఉందని వీడియోలు చేసేస్తాం. కానీ అది కరెక్ట్ కాదని నేను భావించే నేను ఏ రోజును మోడిఫై చేసిన యాంప్లిఫైర్ల మీద వీడియోలు చేయలేదు. మీకు చెప్పడం ఏంటంటే ఎక్కడ పోయిందో అక్కడ వెతకండి. వాళ్ళు రెస్పాండ్ అవ్వలేని పక్షంలో మా లాంటి టెక్నీషియన్స్ వేరే టెక్నీషియన్స్ దగ్గరికి వెళ్ళండి. ఓకేనా? అంతేగాని వీడు చేయలేదు కదా ఇంకోటి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా డబల్ రేట్ అయితే అవుతుంది. ఇది మాత్రం నేను చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. అలాగే చాలామంది డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. ఓకేనా? ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.